హలో 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 బ్రదర్, క్షీరసారముద్రం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అయ్యగారు వందనాలు. వందనాలండి. నా పేరు జకరియా, జైత్యాల నుండి చేస్తున్నా. జకరియా వందనాలు. వందనాలు జకరియా గారు. ఓకే, మీ సందేహం ఉంటే అడగండి సార్ని. సరే, ప్రార్థన చేసి గ్రంథం కనబడుతుంది, ఈ అధ్యాయం వచనం అని చెప్తారు, చదువుకోమని. అదే వరం అంటే వాక్య ప్రతిష్ట అంటారు. వాక్య ప్రతిష్ట లేదు కదా, అది దానివల్ల అట్లా కాదు బ్రదర్. ఇప్పుడు వాళ్ళను దేవుడు ఈ మార్గంలో నడవండి అని చూపించడానికి ఫలానా వాక్యాన్ని చదువుకోమని దేవుడు ఆ రెఫరెన్స్ చూపించడమో, వాళ్ళ కళ్ళ ముందు ఆ వచనం చూపించడం ఏదో దేవుడు చేసి ఉండొచ్చు. కానీ వాక్య ప్రత్యక్షత అంటే అది కాదు. వాక్య ప్రత్యక్షత అంటే ఇర్మియా గ్రంథం 33:3లో ఉన్నది వాక్య ప్రత్యక్షత. నాకు మొర్రపెట్టుము, నేను నీవు గ్రహించలేని సంగతులు, గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియపరిచేదనని అక్కడ ఇర్మియా 33:3లో చెప్పాడు. మీ దగ్గర బైబిల్ ఉందా జకరియా గారు? 33:3 చూడండి, ఇర్మియా. అది వాక్య ప్రత్యక్షం. గనక మనము గ్రహించలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు అవన్నీ దేవుడు బయలుపరిచిన వాక్య ప్రత్యక్షం. అలాగే 119వ కీర్తన 18వ వచనంలో నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువుము అన్నాడు. 119వ కీర్తన 18వ వచనం చూసారా? అంటే వాక్యంలో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి, కానీ ఉన్నట్టు తెలుస్తుంది, కానీ ఏమున్నాయో స్పష్టంగా తెలియడం లేదు. కనుక నా కన్నులు తెరువు అన్నాడు. అప్పటిదాకా అక్కడే ఉన్న సంగతి, కనిపించని సంగతి దేవుడు మన కళ్ళు తెరిస్తే కనబడుతుంది, రహస్యం అర్థమవుతుంది, గూఢార్థం తెలుస్తుంది. అది వాక్య ప్రత్యక్షం. ఆ ప్రత్యక్షం వలన క్షేమాభివృద్ధి కలుగుతుంది. కానీ ఒక వచనం దర్శనంలో కనపడింది, దాని గూఢార్థం తెలియలేదు, అందులో ఉన్న దాగి ఉన్న భావం తెలియలేదు, ఏం క్షేమాభివృద్ధి కలిగింది? దానివల్ల ప్రయోజనం లేదు. వచనాన్ని చూపించడం కాదు, వచనములో దాగిన ఆశ్చర్యమైన సంగతిని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిస్తే అది వాక్య ప్రత్యక్షం. దానివల్ల మనం ఎదుగుతాము, పరిశుద్ధులమవుతాం, యేసు పోలికలోకి వస్తాం, దేవుని చిత్తం గ్రహిస్తాం, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం. వాక్య ప్రత్యక్షం అంటే గూఢార్థాలు కావాలి, కానీ మనం ఒట్టిగా వచనం కళ్ళకు కనబడితే ఒరిగిందేమో లేదు. దాన్ని ధ్యానించుకొని అప్పుడు ప్రత్యక్షం పొందాలి ఆయన. చెప్తున్నా, దేవుడు ఆ వచనం మీదకి దృష్టి మళ్లిస్తున్నాడు. ఆ తర్వాత వాళ్ళు ఇంకా చాలా కృషి చేయాలి. కాదు 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 వాళ్ళు దేవుడు చూపిన వాక్యాన్ని ధ్యానించి అందులో ఉన్న గూఢార్థాన్ని గ్రహించి ఏ మార్గం నడవాలో తెలుసుకొని నడవాలంతే తప్ప, దేవుడు చూపిస్తున్నాడు ఫలానా వాక్యంలో నీ పట్ల నా చిత్తం దాగి ఉంది, చదువుకో బాబు, ధ్యానం చేయమని దేవుడు చూపిస్తున్నాడు అంతే.